రిఫండ్ మేళా పెట్టుకున్నాం. నాకు తెలిసి మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి రిఫండ్ మేళా జరగలేదు. పబ్లిక్ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి అప్పు తీసుకోవడానికి. దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగరండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. మన ఒక 1000 రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత వడ్డీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి. ఇవ్వకపోతే నీ ఫోటో నీ వీడియో వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. ఈ లోన్ యాప్ వల్ల మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్య చేశారండి, లేకపోతే ఆత్మహత్య యత్నం చేశారండి. మేము 295 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. 195 మందికి నష్టం జరగలేదు, మిగిలిన 100 మందికి నష్టం జరిగింది. ఆ 100 మందికి ఈరోజు ఎంత అమౌంట్ వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే. అంత అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు ఆ అమౌంట్ ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీసర్స్ మెన్ విమెన్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి ఒక్క పైసా కూడా లోన్ రాలేదు, కానీ అతను కట్టాడు 3,50,000 రూపాయలు. ఇలాగే మొత్తం కలిపి మేము ఈ 100 మంది విక్టిమ్స్కి దాదాపు 48,59,072 రూపాయలు రిటర్న్ చేస్తున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా గుడ్ ఈవినింగ్ అనకన్నా గ్రేట్ ఈవినింగ్ అంటే బెటర్ ఏమో. ఇట్స్ లైక్ ఏ న్యూ లైఫ్. నాకు లైన్అప్లో చాలా వాళ్ళ బెదిరింపుల వల్ల చాలా లాస్ అయ్యాను. కాకపోతే అది రిటర్న్ వస్తుందనేసి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎంత ఫాస్ట్గా రిజల్యూషన్ కూడా అవుతుందని అనుకోలేదు. గ్రేట్ థ్యాంక్ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ టు సిపి గారు అండ్ ఎంటైర్ టీమ్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్ కేస్ మనీ రికవర్ అయిపోయి ఉంటే నేను కూడా సూసైడ్ చేసుకునేవాడినేమో. ఆ అమ్మాయికి ఒక జాబ్ కోసం ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఫర్దర్ జాబ్ కావాలి అంటే ఇది అప్లోడ్ చేయండి అని. ఓపెన్ చేసిన వెంటనే మొత్తం ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయిన ఒక 2 days తర్వాత నుంచి మొత్తం లోన్స్ మీవి ఇన్ని క్రెడిట్ అవుతున్నాయని మనకైతే మెసేజ్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. డాటర్ 15 lakhs లాస్ అయ్యింది. తర్వాత 2 సార్లు బీచ్కి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. గట్టిగా అసలు నీకు ఎందుకు ఇలా ఉన్నావని మేము ఫోర్స్ఫుల్గా అడిగితే అప్పుడు ఈ క్రైమ్ గురించి చెప్పింది. నా ఫ్రెండ్కి ఇచ్చేస్తే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చెయ్యు ఇది అవుతుంది అని చెప్పారు. సైబర్ క్రైమ్కి వచ్చి కంప్లైంట్ చేసాము. చేశాక ఒకసారి వచ్చింది, దాని తర్వాత నుంచి అయితే అసలు ఫోన్ రాలేదు. టైం వైజాగ్లో జరుగుతుందంటే చాలా గర్వంగా కూడా ఉంది నేను ఈ వైజాగ్లో ఉన్నందుకు. ఇంకా కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే ఇంకొక 4 చెప్తాను. థ్యాంక్ యూ. పోలీస్ కమిషనర్ అక్షయ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి అమౌంట్ కోల్పోయి మళ్ళీ ఆ అమౌంట్ని తిరిగి వచ్చే విధంగా ఈ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిటీలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులందరినీ పట్టుకొని ప్రతి రాష్ట్రంలోని వెతికి ఆ నేరస్తుల దగ్గర నుంచి డబ్బులని మళ్ళీ రికవరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే నష్టపోయారో పూర్తిగా వాళ్ళందరికీ డబ్బులని తిరిగి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖ జిల్లాలోని సిపిఐ గారి చేతుల మీదుగా జరగడం జరిగింది. ఇలాగ మేము పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి మాకు వెనక్కి వచ్చినందుకు ఎంతో ఆనందపడుతున్నాము, ఎంతో సంతోషిస్తున్నాము. ఈ యొక్క డబ్బులు మేము తిరిగి పొందినందుకు, ఈ డబ్బులు మా చేతి వరకు మా అకౌంట్ వరకు వచ్చినందుకు మా వెనకతలే ఉండి సిటీలోని పోలీసులందరికీ, సైబర్ క్రైమ్ పోలీసులకి మరియు సిటీ పోలీస్ కమిషనర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇటువంటి కేసుల్ని ఇంకా ముందు జరిపించవలసిందిగా, ఎన్నో కేసులు రికవరీ చేసి ప్రజలకి పోలీసుల యొక్క అండదండలు ఎప్పుడూ ఉండవలసిందిగా మేము ఎప్పుడు కూడా ఆశిస్తున్నాం.